హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మొలకలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మొలకల ప్రిపరేషన్కి కావాల్సినవి పెసలు. 1 కప్పు పెసలు తీసుకోండి. ఇలా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని దీన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి దీంట్లో చిన్న చిన్న రాళ్ళు అలాగే డస్ట్ కూడా ఉంటుంది. సో మంచిగా 2 నుంచి 3 సార్లు మంచిగా కడుక్కోండి. ఈ విధంగా ఇలా కడుక్కొని వాటర్ అన్ని పారపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పోసేసుకొని 12 గంటలు పక్కన నానబెట్టుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని. చూడండి, నేను పొద్దున 8 గంటలకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నైట్ 8 గంటలకు చూసుకుందాం. చూడండి, పెసలు అనేవి కొంచెం ఉబ్బిపోతాయి అన్నమాట. మార్నింగ్ నుంచి నాని ఉంటాయి కదా, ఇలా మనకి ఉబ్బి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మనం మొత్తం పారబోసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పారబోసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి. ఇలాంటి బట్ట ఒకటి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ పెసలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఆ బట్టలో వేసేసుకొని వాటర్ కూడా మంచిగా పోయేంత వరకు చూసుకోవాలి. ఎక్కువ వాటర్ ఉండేలాగా చూసుకుంటే మనకి పెసలు అనేవి మొలకెత్తేటప్పుడు బూజు వస్తాయి అన్నమాట. సో ఇలా బట్ట రౌండ్గా తీసేసుకొని అన్ని సైడ్లు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. బట్టని ముడి వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగా ఇలా తీసేసుకొని మంచిగా ముడి వేసుకోవాలి. ముడి అనేది లూజ్గా వేసుకోవాలి, ఎక్కువ టైట్ వేసుకోవద్దు. ఎందుకంటే మొలకలు విచ్చుకునేటప్పుడు వాటికి కూడా ఫ్రీగా ఉండాలి లోపల స్పేస్ అనేది. మనం టైట్గా వేసేసుకుంటే ఇంకా మొలకలు విచ్చుకోవడానికి వాటికి కూడా కంఫర్ట్గా ఉండదు. చూడండి, ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా మొత్తం ఏమన్నా ఉంటే మొత్తం ఇలా పిండేసుకోండి. వాటర్ ఉంటే కూడా ఇలా మొత్తం వాటర్ పిండేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఈ మూటని దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని మూత అనేది పెట్టుకొని ఎక్కడైతే గాలి పోదో అక్కడ మొత్తం మనం ఉంచాలి. గాలిపోని చోటు పెట్టేసుకోండి. ఈ బౌల్ని పెట్టేసుకొని ఒక 2 డేస్ ఉంచుకోవాలి. 1 డే అయితే మొలకలు చిన్నవిగా వస్తాయి అన్నమాట. ఒక 2 డేస్ ఉంచుకున్నారంటే 2 నైట్స్ ఉంచుకున్నారంటే మొలకలు అనేవి చాలా మంచిగా వస్తాయి. నేను 2 నైట్స్ తర్వాత తీసి చూసుకున్నాను. మొలకలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ మొలకలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. పెసాలలో కూడా మనకి హైబ్రిడ్ పెసాలు ఉంటాయి, నార్మల్గా ఊరు పెసాలు కూడా ఉంటాయి కదా, అవి చిన్నగా ఉంటాయి. ఇవి షాప్లో నుంచి తీసుకొచ్చినవి హైబ్రిడ్ పెసాలే. ఇంకా మనకి ఊరి నుంచి తీసుకున్న పెసలు అయితే చాలా పెద్దగా వస్తాయి మొలకలు. ఈ హైబ్రిడ్ పెసలు కూడా ఈ పద్ధతిలో చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రోజు తినకపోయినా అప్పుడప్పుడైనా ఆల్టర్నేట్ డేస్ అయినా వీటిని తీసుకోవాలి, చాలా హెల్తీ. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండకపోయినా ఇవి ఒక బౌల్లో వేసేసుకొని తీసుకెళ్తే ఎక్కడైనా తినొచ్చు ఈజీగా. ఇంకా ఇవి రోజు నానబెట్టుకునే పని కూడా లేదు. ఒక్కసారి చేసుకున్నారంటే, ఒక్కసారి చాలా క్వాంటిటీ తీసుకొని చేసుకున్నారంటే ఇవి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో కూడా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఏమి పాడవవు. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నుంచి అయినా స్ప్రౌట్స్ని అప్పుడప్పుడు తినండి, చాలా హెల్దీ. మన ఆరోగ్యం మన చేతుల్లో కదా, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.